మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో నూతనంగా నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. కారణం, సాధారణంగా ఓ బ్రిడ్జ్ పైన మలుపు అనేది 30 డిగ్రీలు ఉంటుంది. కానీ భోపాల్ ఐష్ బ్యాగ్ స్టేడియం వద్ద నిర్మించిన రైల్వే వంతెనపై 90 డిగ్రీల మలుపు ఉండడం తీవ్ర చర్చకు దారితీసింది. ఐష్ బ్యాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 2023లో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం మొదలైంది. ఇటీవల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. రైల్వే బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బ్రిడ్జిపై 90 డిగ్రీల మలుపును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాహనదారుల సమస్యను పరిష్కరించే క్రమంలో ఇంజనీర్లు పెద్ద సమస్యను సృష్టించారని నెటిజన్లు మండిపడుతున్నారు. 90 డిగ్రీల మలుపుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనాలు 90 డిగ్రీల మలుపు తీసుకునే క్రమంలో కిందకు పడిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ద్విచక్ర వాహనాలు మరియు ఇతర చిన్న వాహనాలను మాత్రమే బ్రిడ్జి పైకి అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ వర్మ మాట్లాడుతూ, స్థల పరిమితులు, సమీపంలో మెట్రో స్టేషన్ నిర్మాణం కారణంగా 90 డిగ్రీల మలుపు అనివార్యమైందన్నారు.